ग्रेटर हैदराबाद की जनता को मौलिक सुविधाएं उपलब्ध कराने के लक्ष्य से जीएचएमसी कार्य कर रही है। ताजा पंजागुट्टा स्मशान वाटिका के समीप नवनिर्मित स्टील पुल को आम जनता के लिए मुहैया कराया गया, जिसका राज्य के मंत्री तलसानी श्रीनिवास यादव तथा गृह मंत्री महमूद अली ने आज शुभारंभ किया। हैदराबाद महानगर में यातायात समस्या का हल निकालने निर्विराम काम कर रहे जीएचएमसी ने और एक कदम आगे बढ़ाया है। सदा भीड़ भाड़ से व्यस्त रहने वाले पंजागुट्टा स्थित नागार्जुना सर्किल में स्टील पुल उपलब्ध कराया है। इससे पंजागुट्टा स्मशान वाटिका जाने वालों सहित केबीआर पार्क जाने वाले लोगों की यातायात समस्याएं दूर हो जाएंगी। पंजागुट्टा नागार्जुना सर्किल क्षेत्र में यातायात काफी बढ़ जाने से ही जीएचएमसी ने इस पुल का निर्माण किया। इस क्षेत्र की समस्या का स्थायी हल निकालने के लिए 17 करोड़ रुपयों की स्वीकृति दी गई। इस कुल राशि से स्टील ब्रिज सहित पुराने गेट से हाई टेंशन रोड तक सड़क मार्ग का विस्तारीकरण किया गया। स्टील ब्रिज सहित कुल सड़क मार्ग का विस्तारीकरण 140 मीटर है, जिसमें अप्रोच रिटर्निंग वॉल 55 मीटर शामिल है। 46 स्टील गिलार्ड सहित 9.6 मीटर फ्लाईओवर निर्माण कार्य पूर्ण हुआ है। इस पुल के निर्माण हो जाने पर लोगों ने हर्ष व्यक्त किया है। దీన్ని చూసినటువంటి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏ పద్ధతిలో ఏ టెక్నాలజీతో చేసిండ్రు అనేటువంటిది. కాబట్టి ఈ రోజు ప్రజలకు దీన్ని అంకితం చేయడానికి మరి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మరి ఫ్రీగా ప్రజల కోసం వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి హైదరాబాద్ ప్రజల తరపున, హైదరాబాద్ ప్రజాప్రతినిధుల తరపున ఇక్కడ మంత్రి మహమూద్ అలీ సాబ్ గారు ఉన్నారు, మరి అదేవిధంగా మేయర్ విజయలక్ష్మి గారు ఉన్నారు, మా సోదరులు దానం నాగేందర్ గారు, మరి అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ కవితారెడ్డి గారు, ఆ రోజుల్లో కూడా డిప్యూటీ మేయర్ మరి శ్రీలత శోభన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా అధికారులు దీన్ని ప్రధానంగా ఛాలెంజ్గా తీసుకొని చేయడం, దాంతోపాటు ఈ వర్క్ జరిగేటప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా కొంత డిస్టర్బెన్స్ వస్తే ఆ రోజు మేమందరం కూడా మాట్లాడి మరి ఈ కార్యక్రమం ఈరోజు కొన్ని లక్షలాది మందికి మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా వెళ్ళడానికి, మరి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడడానికి మరి ఈరోజు ప్రజల మధ్యలకు మరి ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను మరోసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। राज्य के कृषि मंत्री सिंगी रेड्डी निरंजन रेड्डी ने आज आबिड स्थित रेड्डी हॉस्टल के सभागृह में तेलंगाना कृषि अधिकारी संघ द्वारा प्रकाशित नव वर्ष 2022 की डायरी तथा कैलेंडर का लोकार्पण किया। इस कार्यक्रम में भाग लिए कृषि विभाग के सचिव रघुनंदन राव, संघ के चेयरमैन बी कृपाकर रेड्डी, वाइस चेयरमैन सत्यनारायण, महासचिव जी कृपाकर रेड्डी ने वॉल कैलेंडर का लोकार्पण किया। इस अवसर पर मंत्री निरंजन रेड्डी ने संबोधित करते हुए कहा कि मुख्यमंत्री केसीआर की दूरदृष्टि, कृषि विभाग के प्रति उनका लगाव, अभिलाषा आदि कृषि विभाग के कर्मचारियों की कार्यशैली के कारण जनता में कृषि विभाग पर विश्वास एवं गौरव बढ़ा है। कृषि विभाग सचिव रघुनंदन राव ने कहा कि अधिकारीगण आधुनिक तकनीकी का आदान प्रदान कर अपने विभाग का कार्य करना चाहिए। వ్యవసాయ శాఖ అధికారుల డైరీ మరియు క్యాలెండర్ను ఇవాళ ఆవిష్కరించుకున్నాము। ఈ సందర్భంగా ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించిన వివిధ స్థాయిల ఉద్యోగులకు సంబంధించినటువంటి పలు అంశాల ప్రస్తావన వచ్చింది। ఒకటి ప్రమోషన్స్, దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు। అవసరమైతే శాఖ సూచిస్తే అదనపు పోస్టులను కూడా మంజూరు చేసి వాళ్ళందరి సేవలను వినియోగించుకుందాం, ప్రమోషన్లను తక్షణమే వేగిరపరిచి ఇవ్వండి అని చెప్పడం జరిగింది। కొద్ది రోజుల్లో ఈ ప్రమోషన్స్ ప్రక్రియని పూర్తి చేస్తాం। గతంలో కోర్టు కేసుల వల్ల కొన్ని అనివార్య కారణాల చేత అవి పెండింగ్ లో ఉన్నాయి। వాటిని పరిష్కరించడం కోసం ఉద్యోగుల మధ్యనే ఒక రాజీ ప్రయత్నం చేసి ఆమోదయోగ్యమైనటువంటి రీతిలో పరిష్కారం చేసి అందరికీ ప్రమోషన్లు వర్తించేటట్లుగా చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది। దీంతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యవసాయ అధికారులందరికీ, ఎవరైతే ఎంఆర్ఓ, ఎంపీడీఓ క్యాడర్కు సంబంధించి ఈక్వలెంట్ క్యాడర్ ఆర్ అబోవ్ ఉన్నారో వాళ్ళందరికీ మొబిలిటీ
రవాణా సదుపాయానికి సంబంధించినటువంటి అంశం చాలా రోజులుగా వాళ్ళు అడుగుతా ఉన్నారు. దీన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో గతంలో పెట్టడం జరిగింది. దీన్ని కూడా త్వరలో పరిష్కారం చేస్తాం. राज्य के मंत्री श्रीनिवास गौड़ ने महबूबनगर जिले के अल्लीपुरम में 1,75 लाख रुपयों की लागत से निर्मित इंदिरम्मा स्मारक मिनी इंडोर स्टेडियम का शुभारंभ किया। इस मौके पर मंत्री श्रीनिवास गौड़ ने बताया कि इस मिनी स्टेडियम का निर्माण वॉलीबॉल, खो खो, कबड्डी तथा बास्केटबॉल प्रतियोगिताओं के अनुरूप किया गया है। मंत्री ने बताया कि राज्य सरकार राज्य के किसानों को काफी प्रोत्साहन दे रही है, साथ ही खिलाड़ियों को भी उतना ही प्रोत्साहन दे रही है। इस अवसर पर सांसद मन्ने श्रीनिवास रेड्डी, विधायक आला वेंकटेश्वर रेड्डी, स्पोर्ट्स चेयरमैन वेंकटेश्वर रेड्डी सहित अन्य अधिकारी उपस्थित थे। మా ముఖ్యమంత్రి కారు నొక్కినా సరే సార్ 40 కోట్లు పెట్టుకోలేవు 80 కోట్లు కావాలని చెప్పి అడుగుతాను. సార్ తిరుమూర్తి సేవని మెట్టుగా సార్ పైకి ఎక్కడానికి మాకు ఇంకా ఏమైనా కావాలని చెప్పి అది కూడా ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. తమిళనాడు అక్కడ దేవుడి దగ్గరికి కింద ఎత్తే మోటార్ పైకి పోతుంటుంది. ఎక్కడని పని మాదిరిగా కురుమూర్తిలో లేదంటే ఈ శిశికొండ ప్రజలు శిశికొండ నాయకులు మేము సహకారం మొక్కలు తీసుకొచ్చి పైకి మోటార్ తీసుకొస్తాం. కానీ మా కాలం దగ్గర వచ్చి డ్రామా వేస్తే బిడ్డ మేము భూమిలోకి నుంచి వచ్చిన వాళ్ళ కష్టాల నుంచి వచ్చిన వాళ్ళ అవమానాలు ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళ ఎన్నో వివక్ష దృష్టికి వచ్చిన వాళ్ళ మేము మా జాతిని కానీ మమ్మల్ని కానీ ఈ ప్రాంతాన్ని కానీ మా నాయకుని కానీ మాట్లాడితే ఊరుకోం బిడ్డ. మేము ఒక పిలిపిస్తే మా ఊళ్ళో 100,000 మంది ఇంతకుముందు మా ఆలపై మా తమ్ముడు సార్ 2,000 బతుకులు దిక్కులేని బతుకులు మనకు కావాలా? ఇంత మంచిగా ఉన్నటువంటి తెలంగాణ కావాలా? प्रदेश कांग्रेस अध्यक्ष रेवंत रेड्डी ने प्रदेश कांग्रेस कमेटी कार्यकारिणी से बाहर के जिम्मेदार नेताओं सहित अन्य नेताओं के साथ एक बैठक आयोजित की। इस कार्यक्रम में पार्टी के डिजिटल सदस्यता अभियान पर पूर्ण गंभीरता से चर्चा की गई। इस बैठक में विधायक व पूर्व मंत्री श्रीधर बाबू, अखिल भारतीय कांग्रेस कमेटी के सचिव चिन्ना रेड्डी, पूर्व मंत्री सुदर्शन रेड्डी सहित अन्य कई नेता उपस्थित थे। పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే తగ్గించేసి పార్లమెంట్ స్థాయిలో వేసి 17 మందిని 17 ఇన్ఛార్జీలు వేసినాం. ఈ 17 మంది ఇన్ఛార్జీలు ఏంటి, వీళ్ళు కిందికి పోవాలా సమన్వయం చేయాలంటే వీళ్ళకి పిల్లర్స్ కింద ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కొక్క సమన్వయకర్త వేసినాం. నిన్న వాళ్ళ రివ్యూ తీసుకున్నాం. సో ఇప్పుడు టోటల్గా డీసెంట్రలైజ్ చేసేసినాం. अकाल बारिशों के कारण अपनी फसलों के बर्बाद होने तथा भारी नुकसान का सामना कर रहे किसानों को क्षतिपूर्ति मुआवजा राशि का भुगतान करने की मांग को लेकर भारतीय जनता पार्टी किसान मोर्चा का एक शिष्टमंडल कृषि विभाग कार्यालय में ज्ञापन सौंपा। उन्होंने ज्ञापन में बताया कि फसलों को न्यूनतम समर्थन मूल्य न मिलने से किसान काफ़ी तकलीफों का सामना कर रहे हैं। इन अकाल बारिशों ने किसानों को दोहरा नुकसान पहुंचाया है। सरकार इस पर प्रतिक्रिया देते हुए पीड़ित सभी किसानों को तत्काल मुआवजा राशि जारी करें। इस अवसर पर श्रीधर रेड्डी तथा प्रेमेंद्र रेड्डी ने बात करते हुए बताया कि मिर्ची, मकई तथा कपास उत्पादक किसानों को इन अकाल बारिशों के कारण अपार नुकसान पहुंचा है। उन्होंने बताया कि राज्य के संयुक्त वरंगल तथा संयुक्त खम्मम जिलों में सबसे अधिक नुकसान पहुंचा है। उन्होंने बताया कि अब तक क्षेत्रीय स्तर पर हुए नुकसान का आकलन न करना यह बहुत ही शोचनीय बात है। मोर्चे के नेताओं ने यह भी बताया कि राज्य में केसीआर सरकार द्वारा प्रधानमंत्री फसल बीमा योजना को अमल न करने से तेलंगाना के किसानों को बीमा योजना संबंधी लाभ भी प्राप्त नहीं हो रहा है। इसका मुख्य कारण मुख्यमंत्री केसीआर ही हैं। भारतीय जनता पार्टी किसान मोर्चा के नेताओं ने मांग की कि नुकसान उठाए मिर्ची उत्पादक किसानों के प्रति एकड़ 40,000 रुपये, मकई तथा कपास उत्पादक किसानों को प्रति एकड़ 25,000 रुपयों के हिसाब से मुआवजा राशि दी जाए। साथ ही उन्होंने यह भी मांग की कि भविष्य में किसानों को नुकसान न हो, इसके लिए राज्य में फसल बीमा योजना आरंभ की जाए। अंततः ड्रग्स माफिया का मुख्य आरोपी टोनी पुलिस के हत्थे चढ़ गया। नाइजीरियाई निवासी टोनी को हैदराबाद टास्क फोर्स पुलिस ने
उसे मुंबई में गिरफ्तार कर लिया। टोनी मुंबई शहर को केंद्र बनाकर अपने प्रतिबंधित मादक पदार्थों का नेटवर्क चला रहा था। वह वहीं से देश भर में मादक पदार्थों की सप्लाई एवं तस्करी कर रहा था। मुंबई में गिरफ्तार हुए टोनी को पुलिस हैदराबाद ले आई। टोनी ड्रग्स की सप्लाई के लिए हैदराबाद, बेंगलुरु, चेन्नई सहित देश के अन्य प्रमुख शहरों में अपने एजेंटों को नियुक्त कर रखा था। इसके अलावा टोनी के गिरोह ने ही हैदराबाद के कई प्रमुख हस्तियों को मादक पदार्थों की आपूर्ति की थी। टास्क फोर्स पुलिस ने मुंबई में टोनी के साथ अन्य 7 ड्रग्स उपभोक्ताओं को भी गिरफ्तार किया है। అక్కడ ఉండే క్రమంలో గార్మెంట్స్ బిజినెస్ ప్రారంభించాడు. గార్మెంట్స్ బిజినెస్ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఆయన సహచరులు, ఆఫ్రికన్ సహచరులు ఎవరైతే ఉన్నారో వారు అతనికి సూచించారు, డ్రగ్స్ బిజినెస్ చేస్తే లాభాలు బాగుంటాయి, నువ్వు దానికి మారిపో అని అతనికి చెప్పడం జరిగింది. అతను మెల్లమెల్లగా కాంటాక్ట్స్ డెవలప్ చేశాడు. కాంటాక్ట్స్ అంటే హైదరాబాద్ సంబంధించిన వరకు ఇమ్రాన్ బాబు షేక్ మెయిన్ కాంటాక్ట్. అతనికి అనుచరులుగా నూర్ మొహమ్మద్ ఖాన్, ఆఫ్తాబ్ వీళ్ళందరూ ముంబైలోనే ఉంటారు. పర్వాజ్, ఫిర్దోస్, రెహమత్ అండ్ ఇర్ఫాన్ వీళ్ళు అక్కడే ఉండి ఇక్కడ కాంటాక్ట్స్ డెవలప్ చేసి ఈ సరఫరా కార్యక్రమం నడిపిస్తున్నారు. అయితే ఇతను టోనీ అనే వ్యక్తి ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు అనేది ఆరా తీస్తే ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్, అతని పేరు స్టార్ బాయ్, అతను నైజీరియాలోనే ఉంటాడు. అతని గురించి అతని ఫోటో కానివ్వండి, అతని కాంటాక్ట్స్ కానివ్వండి, అసలు పేరు కానివ్వండి ఎవరికి తెలియదు, వీళ్ళకు కూడా తెలియదు. అంటే టిపికల్ గా సినిమాల్లో కొన్నిసార్లు మనం చూస్తుంటాం పరిస్థితి. हैदराबाद नगर पुलिस आयुक्त सीवी आनंद ने कहा कि ओयो लॉज व्यापारियों के खिलाफ वे नहीं हैं। उन्होंने असंतोष प्रकट करते हुए कहा कि उनके संचालन की व्यवहार शैली ठीक नहीं है। नगर पुलिस आयुक्त सीवी आनंद ने बताया कि ओयो संचालक होटल लॉज के कमरों में किसे दे रहे हैं और उन कमरों में कौन रह रहे हैं, इसकी निगरानी नहीं की जा रही है। सीवी आनंद ने कहा कि ऑनलाइन बुकिंगों पर विशेष निगरानी तथा निगाह रखने की अत्यंत आवश्यकता है। उन्होंने बताया कि ओयो लॉजों में सीसीटीवी कैमरे सही ढंग से काम नहीं कर रहे हैं। आनंद ने कहा कि ओयो रूम्स तथा लॉज संचालकों को सतर्क रहने की अत्यंत आवश्यकता है। उन्होंने सभी ओयो प्रबंधनों से होटल संचालकों से अपने व्यवहार शैली में आवश्यक बदलाव लाने का सुझाव देते हुए सुरक्षा के कदम उठाने के भी निर्देश दिए। बाग अंबरपेट क्षेत्र के स्थानीय लोगों ने अपना दुख प्रकट करते हुए बताया कि यहां अंबरपेट डिवीजन में नई सड़क बिछाने के लिए 2 माह पूर्व खुदवाई की गई सड़कों को अब तक मरम्मत नहीं की गई है, लेकिन आज तक भी सड़क निर्माण न होने से लोगों को काफ़ी समस्याओं का सामना करना पड़ रहा है। स्थानीय लोगों ने बताया कि बुर्जू गली दीवार के समक्ष ड्रेनेज का पानी तथा पेयजल आपूर्ति का पानी प्रदूषित हो रहा है। लोगों ने बताया कि इस प्रदूषित जल का इस्तेमाल करने से नाना प्रकार के रोग फैलने की संभावनाएं हैं। क्षेत्र की पीड़ित जनता ने बताया कि पहले ही कोरोना महामारी का डर एक और हमें सता रहा है, तो वहीं यह प्रदूषित जल और भी भयभीत कर रखा है। लोगों को डर है कि इस जल के कारण और कौन कौन सी बीमारियां फैलेंगी, इस बात को लेकर लोग काफ़ी भयभीत हैं। स्थानीय लोगों ने बताया कि संबंधित अधिकारी अब भी सही तत्काल कार्रवाई कर इस क्षेत्र की लंबित कार्यों को शीघ्र पूर्ण कर हमारी समस्याओं का निदान करें। पति पत्नी आपस में झगड़कर अंततः उस दंपति ने अपनी 7 माह के पुत्र की जान गंवा ली। यहाँ इस दंपति ने आपसी झगड़े के चलते अपने 7 माह के पुत्र पर सैनिटाइजर छिड़क कर आग लगा दिया। इस हादसे में गंभीर रूप से घायल हुए शिशु ने अस्पताल में 8 दिनों तक मृत्यु से लड़ते हुए अंततः अपना दम कल रात तोड़ दिया। यह हृदय विदारक हादसा हयातनगर बंजारा कॉलोनी में हुई। प्राप्त जानकारी के अनुसार नलगोंडा जिला मल्लेपल्ली निवासी सुवर्णा वेंकटेश दंपति गत कुछ समय से हयातनगर बंजारा कॉलोनी में रह रहे हैं। एक सप्ताह पूर्व पति पत्नी के बीच आपसी विवाद छिड़ गया।
यह विवाद आपसी बहस बढ़ जाने से मानसिक चिंता में पड़ी पत्नी सुवर्णा आवेश में आकर स्वयं अपने ऊपर तथा छोटे बच्चे पर सैनिटाइजर छिड़ककर आग लगा दी। इस हादसे में झुलसकर घायल हुए बालक की कल रात अस्पताल में उपचार के चलते मौत हो गई। हयातनगर पुलिस ने बालक की हत्या का मामला दर्ज कर आगे की जांच कर रही है। हैदराबाद नगर में कोरोना तेजी से फैल रहा है। इसके साथ ही कोविड ओमिक्रॉन से संक्रमित हो रहे लोगों की संख्या भी दिन प्रतिदिन बढ़ती ही जा रही है। यह ऐसा हो तो कोरोना से भी खतरनाक काला फंगस है। विशेषज्ञों का कहना है कि इन परिस्थितियों के चलते काला फंगस का खतरा भी तैयार खड़ा है। पुनः फिर एक बार हैदराबाद शहर में काला फंगस के मामले दर्ज होने आरंभ हो गए हैं। डॉक्टरों ने बताया कि जरूरत के बिना भी रोगी स्टेरॉइडों का इस्तेमाल कर रहे हैं। व्हाट्सएप उपचार से डेल्टा की लहर में रोगी मनमाने ढंग से स्टेरॉइडों का उपचार करवाकर ब्लैक फंगस के शिकार होकर अपनी जान पर खतरा मोल ले रहे हैं। डॉक्टरों ने बताया कि तीसरी लहर में कोरोना का खतरा कम होने पर भी लोग बढ़ते मामलों से डरकर स्टेरॉइड्स का इस्तेमाल कर रहे हैं, जो उनकी जान के लिए खतरनाक हैं। डॉक्टरों ने बताया कि स्टेरॉइडों का उपयोग नहीं रोका गया तो ब्लैक फंगस के खतरे से जूझना पड़ सकता है और इस खतरे से जान तक जा सकती है। आदिलाबाद जिला उटनूर आरटीसी बस डिपो के समक्ष आरटीसी कर्मी आंदोलन पर उतरे। आरटीसी कर्मियों का आरोप है कि ड्रंक एंड ड्राइव में शराब की मात्रा बताने वाले ब्रीथ एनालाइजर यंत्र शराब का सेवन न करने पर भी शराब पिए जैसा गलत परिणाम दे रहे हैं। आरटीसी कर्मियों ने मांग की कि ब्रीथ एनालाइजर मशीनों की सही ढंग से मरम्मत करवाई जाए। उन्होंने यह भी कहा कि वर्तमान समय में इस्तेमाल किए जा रहे यंत्र काफ़ी पुराने हैं, इस कारण उनके स्थान पर नए ब्रीथ एनालाइजरों का इस्तेमाल किया जाए। आरटीसी कर्मियों ने यह भी मांग की कि जिन बस चालकों को गलत रिपोर्ट के आधार पर सेवाओं से निलंबित किया गया है, उन्हें तत्काल सेवाओं पर लिया जाए, अन्यथा सभी आरटीसी कर्मी विरोध आंदोलन पर उतरेंगे। चित्तूर जिले में तिरुपति के समीप एक दर्दनाक घटना घटी। यहां रेनीगुंटा शहर में एक पत्नी ने अपने पति रविचंद्रन नामक व्यक्ति का गला काटकर उसकी हत्या कर दी। जिस मकान में यह घटना घटी, उस मकान में खून के धब्बे लगे कपड़ों से बाहर निकली महिला को देख उसके गली से गुजरते ही स्थानीय लोगों ने पुलिस को इस बात की सूचना दी। सूचना मिलते ही घटनास्थल पहुंची पुलिस ने घर में पड़े शव की जांच कर शव को पोस्टमार्टम हेतु अस्पताल भेज दिया। पुलिस ने संदेह जताया कि पारिवारिक विवादों तथा आपसी कलहों के चलते यह हत्या हुई होगी। पुलिस ने बताया कि हत्या के शिकार व्यक्ति के परिजनों को सूचना दी गई है। पुलिस मामला दर्ज कर आगे की जांच कर रही है। లేదు వాళ్ళ హస్బెండ్తో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి ఆమె కత్తి తీసుకొని వాళ్ళ భర్తని పొడిచి చంపేసింది. ఆ తల కూడా కోసేసి ఆడబెట్టేసింది. ఆమె రక్తము దీంతో వెళ్ళిపోతూ ఉంటే ఎవరో చెప్పారు సమ్ లేడీ పోతుందని. మేము వచ్చాము, చూసాము. ప్రస్తుతానికి విఆర్ఓ వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. అతను చనిపోయిన అతని పేరు రవిచంద్ర సూరి, శ్రీభాష్యం రవిచంద్ర సూరి. అతనిది నర్సరావుపేట. వాళ్ళ నాన్న వచ్చి రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ గారు. ఈ అబ్బాయి మూడో కొడుకు. వాళ్ళ బ్రదరు ఆంజనేయ ప్రసాద్ గారు అని చెప్పి పలమనేరు చెక్ పోస్ట్లో పనిచేస్తారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు వస్తారు. ఈవిడిది వచ్చి గిద్దలూరు. ఒక కొడుకు ఉన్నారు. అతని వయసు 53 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకు 50 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ కొడుకుకి 20 సంవత్సరాలు. आंध्र प्रदेश राज्य भर में सरकारी कर्मियों तथा अध्यापकों ने अपना विरोध प्रकट करते हुए जिला कलेक्टर कार्यालयों के समक्ष विरोध प्रदर्शन किया। उन्होंने मांग की कि संशोधित वेतनों से संबंधी शासनादेश को तत्काल रद्द किया जाए। आज एसजीटीएफ के तत्वावधान में आयोजित धरना आंदोलन में बड़ी संख्या में सरकारी कर्मचारी, अध्यापक आदि शामिल हुए। इस धरना आंदोलन के दौरान सरकारी कर्मियों तथा अध्यापकों ने राज्य सरकार के खिलाफ नारेबाजी की। उन्होंने कहा कि संशोधित वेतन संबंधी शासनादेश के द्वारा हमारे साथ अन्याय किया गया है। उन्होंने सरकार से न्याय करने तथा ताज़ा शासनादेश को तत्काल रद्द करने की मांग की। सभी जिलों में आज कलेक्टर कार्यालयों के समक्ष भारी पैमाने पर धरना
कार्यक्रम आयोजित किए गए।